So hi guys, welcome back to my YouTube channel SSK Vlogs. Hi guys, good morning from Kerala. I hope that my heart gets spent by the pressure of it. మనమైతే ఇప్పుడు ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయినాం. ఇక్కడ నుంచి వరంగల్ పోయి అక్కడ రిపోర్ట్ చేసి అక్కడ నుంచి మన కేరళకి జర్నీ స్టార్ట్ చేయాలి. సో గాయ్స్, మనమైతే వరంగల్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాం. మనం పోయి మన టీం అంతా ఏడుందో చూసి వాళ్ళందరినీ కలవాలా. అయితే కేరళ ఎక్స్ప్రెస్ అయితే 7:30 to 8 అవుతుంది ఇక్కడ రావడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రేపు నైట్ దిగుతాం. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 20 km అయితే మనం అకామిడేషన్ మనం అయితే ఎక్కడ ఉంటాం అక్కడ చూపిస్తారు మనకి. అయితే ఇక్కడ రీచ్ అయిన దగ్గర నుంచి అందరూ గ్యాదర్ కావాలి. ఎందుకంటే మా టీం అనేది ఉంటాయి, 6 members ఉంటుంది. ఆ టీం అందరం కలిసి మళ్ళీ కోచ్ అండ్ మేనేజర్ అందరం మళ్ళీ సర్టిఫికేట్స్, ఫొటోస్, మళ్ళీ ఇక్కడ నుంచి పోయి మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ సైన్స్ గీన్స్ స్టాంప్స్ అన్నీ వేసుకొని మన డాక్యుమెంట్, లెటర్ ప్యాడ్ అన్నీ రెడీ చేసుకున్న వరకు ఈ టైం అయింది. పాస్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డ్ అన్నీ కలెక్ట్ చేసుకొని కిట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. నేషనల్స్ వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇక్కడికి పోయినాక మా గేమ్ హ్యాండ్బాల్ ఎట్లుంటుంది, ఏ రూల్స్ ఉంటాయి, ఏ స్టేట్స్ వస్తాయి, ఎట్లా కాంపిటీషన్ జరుగుతుంది, ఎట్లా వార్ అవుతుంది అని చెప్పేసి అయితే మీకు మొత్తం ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఇదైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. అంటే ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇప్పుడు ఈ టూర్ వచ్చేసి అయితే మాది 1 week అవుతుంది. మొత్తం ఇయర్ ఎండ్లో ఒక మంచి టూర్ అనుకోండి. మాకైతే ఈ నేషనల్స్, ఈ సీనియర్ నేషనల్స్తో అయితే ఒక ట్రిప్ అయితే అయిపోతుంది. హ్యాండ్బాల్ అంటే తెలియని వాళ్ళకైతే ఈ వీడియోలో మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లుంటాయి, ఏముంటాయి అని చెప్పేసి అయితే చెప్పొస్తాయి. మళ్ళీ ఇంకా తగ్గ ఫర్ కాంపిటీషన్స్ నడుస్తాయి కాబట్టి ఇంకా గేమ్ అనేది ఎట్లుంటుంది, ఎంత ఫాస్ట్ నడుస్తుంది, ఎట్లా రూల్స్ ఉంటాయి, ఏం రూల్స్ ఉంటాయి, ఏం రెగ్యులేషన్స్ అని చెప్పి ఈ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా అన్ని స్టేట్స్ వచ్చి పార్టిసిపేట్ అవుతాయి కాబట్టి సర్వీసెస్ టీమ్స్ అనగా, సెంట్రల్ నుంచి వచ్చే టీమ్స్ అనగా అవి సపరేట్ టీమ్స్ వస్తాయి. ఇప్పుడు మన నుంచి స్టేట్ నుంచి టీమ్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆడికి పోయినాక చూస్తే మాత్రం కలర్ఫుల్ ఉంటుంది టోర్నమెంట్. మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది టోర్నమెంట్ అయితే. ఇక గేమ్ పరంగా అయితే ఆడ చూసుకుని ఉండడానికే గడిచిపోతుంది. ఆ గేమ్ అయితే అంత ఫాస్ట్గా అయిపోతుంది. అంత టెన్షన్ ఎవరికి వెళ్తారు, ఏమవుతుంది, ఎట్లా అవుతుంది. వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు మనకు వచ్చిన మెయిన్ టాస్క్ ఏంటంటే December 3కి రిజర్వేషన్ టికెట్ చేసి అని ఒక క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే శబరిమల అయ్యప్ప స్వాములు వెళ్ళేటోళ్ళు ఫుల్ మందిలో, మళ్ళీ భవానీ మాల వాళ్ళు వెళ్ళేటోళ్ళు ఫుల్ మంది. సో అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. మనం మొన్న తాత్కాలు చేసినా అయితే 2 trains 88 టికెట్స్ చేసినాం. ఒక దానిలో 8 కన్ఫర్మ్ అయినాయి. 7:30కి ఉన్న ట్రైన్లోనేమో ఒక 2 టికెట్సే కన్ఫర్మ్ అయిపోయినాయి, మిగతా అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అలా ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకున్న మెయిన్ టాస్క్ ఏంటంటే ఉన్న 8 టికెట్ల 12 మెంబర్స్ క్యారీ చేయాలి. ఇప్పుడు మనం పోయే ట్రైన్ సీనియర్ నేషనల్కి అయితే మన తెలంగాణ టీం అన్నమాట. ఈ ట్రైన్ ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేయాలి ఫ్రమ్ వరంగల్ టు కేరళ. ఆరుగా ఉంటే నైట్ తింటారు, ఆఫీస్ తింటారు. మామూలు ఒక్కొక్కరు కూర వండుకున్నారు. కూర ఇంటి తీసుకురాలి, ఏం చేయాలి, నిద్ర మొత్తం ఇంకా కూడా వెళ్ళేసుకుంటాను. ఇప్పుడు మీకు ఏ పని పాటు లేకుండా చేస్తారు. మనం దిగే వరకు అయితే 3 to 4 hours అయితే 9:30, 10 అయితే టైం అయితే. ఇక్కడ మధ్యలో క్రాసింగ్ మెటీరియల్ లొకేషన్ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి. Dude, look at the view, it's amazing. Super chill. We don't need girls for that. We don't need nothing. Go టింగన్న హాయ్ టింగన్న బ్రో మంచి వైబ్ ఎంజాయ్ చేస్తారు మా వాడు నేచర్తో. ఏయ్
ఇప్పుడైతే ఎర్నాకుళం దగ్గర ఉన్నాం. నెక్స్ట్ ఒక 1 అవర్ అయితే ఇక్కడ పోతాం. ఇక్కడ మన లాస్ట్ స్టాప్ అన్నమాట. ఇంకో 1 అవర్ అయితే ఇక్కడ డ్రాప్ అవుతాం. ఇదే మన బ్యాచ్. ఆల్పూజా రైల్వే స్టేషన్లో అయితే ఇప్పుడు మనం దిగాం. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి మన ఉన్న అకామిడేషన్ రూమ్ అయితే వస్తుంది అన్నమాట. ఇక మన బ్యాచ్ అంతా అయితే ముందుకైతే పోతుర్రు. అదే మన గ్యాంగ్ అక్కడ పోతుంది. వాళ్ళందరూ మన వాళ్ళే, తెలంగాణ హ్యాండ్బాల్ టీం. ఒక ఇద్దరేమో వేరే ట్రైన్కి వెళ్ళని చెప్పిన వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయారు అటు అక్కడికి. ఇక మనం వెళ్ళా ఇక్కడ నుంచి త్రూ బై బస్ అయితే బస్సు ఏదైతే అది మొత్తానికి అయితే టోర్నమెంట్ జరిగే ప్లేస్ అయితే మనం రీచ్ అయిపోయినాం. ఇదే గ్రౌండ్. ఇక్కడ నుంచి కొంచెం ఒక 500 మీటర్స్లో మనకు అకామిడేషన్ ఇచ్చారు. ఇదే మన హ్యాండ్బాల్ కోర్ట్ వెన్యూ. రేపు మార్నింగ్ మనకి మ్యాచ్ అయితే ఇక్కడనే స్టార్ట్ అవుతాయి. మనమైతే అకామిడేషన్ ఇచ్చిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం. అయ్యా గుడ్ మార్నింగ్. మనం అయితే నిన్న నైట్ ట్రైన్ అయినాక 2.5 అవర్స్ జర్నీ చేసినాక మనకైతే ఇక్కడైతే అకామిడేషన్ ఇచ్చారన్నమాట. ఈ స్కూల్లో స్కూల్ అయితే బాగానే ఉంది, కేరళ క్రిస్టియన్ స్కూల్. సో ఇదే మన బ్యాచ్. స్పాన్సర్ ఉంటారు కానీ మంచిది. ఎంతసేపు అయితే బస్ చేసాం ఆన్సర్ మన ఇదే కాబట్టి మనమైతే ఒక వాకింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఈ నుంచి ఒక 1 km అయితే నడవాలా, మన గ్రౌండ్కి రీచ్ అవ్వాలంటే. మనమైతే గ్రౌండ్కి వచ్చి ఒక మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఢిల్లీ వర్సెస్ తమిళనాడు. గ్రేట్ షాట్ ఇంకో. తెలంగాణ హ్యాండ్బాల్ ప్లేయర్ సిఎస్ఎఫ్ సతీష్ గారు. इंडियन रेलवे वर्सेस आसाम. इस मैच में बेस्ट प्लेयर चुना गया है मिस्टर सुनील, चेस्ट नंबर 5 इंडियन रेलवेज. इंडियन रेलवे मिस्टर सुनील, चेस्ट नंबर 5, प्लीज कम and report to the mic point. Mr. Sunil, Indian Railways, chest number 5, Mr. Sunil. Please come and report to the mic point. Chest number 5, Mr. Sunil. Welcome them and wish them all the luck for their championship. All the very best players. Ladies and gentlemen, team Arunachal Pradesh, we have dignitaries, ladies, gentlemen, we have Team Telangana. Team Telangana, all the very best, and of course, welcome. And yes, you can see all the cultural dance forms, art forms are welcoming you in a Kerala's traditional way. Welcome. लोगों को पूरा भारत हमारे केरला में बसता हुआ है, एक सेंटेंस में कहना चाहूँगी. तो ऑफ कोर्स इस चैंपियनशिप के दौरान यहाँ पे जितने भी प्लेयर्स हैं, जितने championship, I think you are representing all states. You are welcome to Changanasheri, welcome to Kerala. See, I am not a politician, I am not I don't know how to make inaugural address, but I will try to say something. We all welcome you from the different states all over the world. And ఇంటిగ్రేషన్ అయితే అవుతుంది అన్నమాట. ఇది అయిపోయినాక అయితే నైట్ మ్యాచ్ ఉంటాయి. ఇక మస్తు మజా ఉంటుంది. నైట్ అయితే నైట్ మ్యాచ్ అయితే ఆల్రెడీ ప్రాక్టీస్ అయితే చేస్తారు ఇక్కడ.
ఇప్పుడైతే మ్యాచ్ ఉంది కావచ్చు, వీళ్ళైతే ప్రైజ్ చేస్తారు. ఇదైతే ఇనాగ్రేషన్. Backbone of handball in India, in Asia, and globally, my dear. Hey guys, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి గ్రౌండ్కి పోతున్నాను అన్నమాట. వాళ్ళు అయితే ఆల్రెడీ పెట్టిన బస్సులో ఆల్రెడీ వెళ్ళిపోయారు. లేట్ అయ్యాం కాబట్టి బస్సు ఆల్రెడీ మూవ్ అయింది కాబట్టి మనం అయితే నడుచుకుంటూ పోతాను. ఇవాళ మనం ఆల్రెడీ నిన్న 2 మ్యాచెస్ ఓడిపోయినాం. ఇవాళ ఒక మ్యాచ్ ఉంటుంది, అది గెలిచినా ఓడిపోయినా ఓ యూస్. छत्तीसगढ़ वर्सेस होम टीम केरला मैच है टक्कर पर बराबर यहां थोड़ा कुछ बराबर ही पता नहीं क्या देख रहा है स्कोर की स्कोर पीछे है हमारा 2 ही गोल है इसमें शाबाश मित्र शाबाश ऐसा तेलंगाना छत्तीसगढ़ सीएसएफ Last 3 minutes. छत्तीसगढ़ वर्सेस होम टीम केरला. ఈ మహేష్ అన్న 5 నెంబర్ మన తెలంగాణ, అమీర్ అన్న కూడా 3 నెంబర్, 4 6 నెంబర్, ఇద్దరు మన తెలంగాణ సైడ్. కాకపోతే సిఎస్ఎఫ్ అక్కడ ఛత్తీస్గఢ్. అయితే క్లాస్ మిషన్ అకామిడేషన్ ఎట్లుంటే ఒకసారి రివ్యూస్ చూడండి. ఇవి నార్మల్ బెంచెస్, వీటి మీద ఒక పర్ప్స్ ఇచ్చారు, అవి వేసుకొని పడుకోవాలా. సో ఇటు కొంతమంది, మేము వచ్చేసి ఇక్కడ పైన డిస్పెన్స్ చేసుకొని ఇట్లుంటాయి క్లాస్ రూమ్. ఈయనే ఇంకొక 2 days స్టే చేయాలి. ఈ నుంచి మళ్ళీ గ్రౌండ్కి 1 km ఉంటుంది. అకామిడేషన్ కాడ నుంచి ఇట్లా వ్యాన్ ఉంటుంది, వ్యాన్ నుంచి తీసుకోపోతారు. ఆల్రెడీ పూల్లో ఒక 2 మ్యాచెస్ అయితే ఓడిపోయినాం. ఇంకొక మ్యాచ్ ఉన్నది, ఆ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా నో యూస్. జస్ట్ ఏంటంటే వాళ్ళకి పూల్ రన్నర్కి విన్నర్కి డిసైడ్ కావడానికి ఆ మ్యాచ్ పెడతారు. అది ఒక మ్యాచ్ ఆడితే మనకి క్లోజ్ చేయాలి. అయితే పూల్ అవుట్ అయిపోతాం. పూల్ అవుట్ అయిపోయినాక మనకి 29th రోజు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి రిటర్న్. ఇక ఇలా వచ్చేసి డేట్ అయితే ఇవాళ 27. ఇక రేపు ఒక్కరోజు 28 రోజు ఎంజాయ్ చేసి మళ్ళీ 29th రోజు మన ట్రైన్కి స్టార్ట్ కావాలి. तेरा पारा तेरा तेरा सही के तेरे हो गए क्रॉप टॉप కేరళ ఇదేం పుట్టురా నాయన, చపాతీలు పెట్టి చంపేటట్టున్నారు రా బాయ్. మేము తెలంగాణ నుంచి వచ్చినాం, మాకేం ముక్క సుక్క కావాలి. ఇక్కడ చూసాను సప్పిడి కూరలు, అంతా ఉప్పు లేదు పప్పు లేదు రా బాయ్. ఇది దాల్, ఇది ఫ్రూట్ మిక్స్, ఇది పప్పు. ఇక్కడ మనం తినేది ఏంటంటే చపాతీతో ఇది ఒక కర్రీ. అమ్మ కొడుక ఎట్లున్నా డిన్నర్ ఇబ్బంది పడుతున్నాం కేరళకు వచ్చి. అమ్మో ఈ మలయాళం కుట్టిలతో మన వల్ల కాదు కొడుక. కేరళలో ఉన్న మంచి మంచి ప్లేస్ అయితే విజిట్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. కానీ మాకైతే ఒక 1 day టైం ఉంది. రేపు మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉంది వరంగల్కి స్టార్ట్ కావడానికి. వ్యూ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇక్కడనే మాకు లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ వ్యూ అయితే మాకు క్రేజీ అంటే క్రేజీ ఉంది అబ్బా.
ఇది డే 3 బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇడ్లీస్ అయితే ఇట్లా ఉన్నాయి అన్నమాట, లబ్బర్ ఇడ్లీ. ఎట్లుందో ఏ పొజిషన్కి ఉందో మళ్ళీ అదే పొజిషన్కి వస్తాను అన్న. టిఫిన్ ఎట్లున్నది? తమ్ముడు ఇక్కడ నుంచి గోడకి ఇసిరి కొట్టినా కానీ పగలదరా బాయ్. అది స్పెషాలిటీ. ఈడ చట్నీ ఉండేది, ఏముండదు. ఇవాళ నుంచి అయితే ప్రీ క్వార్టర్స్ సెమీస్ అయితే ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అయితే ఆల్రెడీ. ఇవాళ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ టఫే ఉంటుంది. ఇది మహారాష్ట్ర వర్సెస్ చండీగఢ్. ఇది ఏ టీం? రైల్వేస్. ఇది మన ఇండియన్ రైల్వేస్ వర్సెస్ అపోజిట్ ఏ టీమ్. మరి ఇప్పుడే స్టార్ట్ అయింది మ్యాచ్. వర్షం పడ్డాయి నైట్, అందుకే అంత బురద ఉంది. ఇదొక మ్యాచ్. మన అమీర్ అన్నది అయితే అక్కడ మ్యాచ్ సిఐఎస్ఎఫ్. గుజరాత్ వర్సెస్ ఛత్తీస్గఢ్. మన మహేష్ అన్న తెలంగాణ, కరీంనగర్ డిస్టిక్. 4 మెంబర్ అమీర్ భాయ్ ఫ్రమ్ వరంగల్ డిస్టిక్. కానీ జాబ్ విలేజ్ ఛత్తీస్గఢ్ కాబట్టి సిఐఎస్ఎఫ్ అక్కడ నుంచే ఛత్తీస్గఢ్ టీం నుంచి ఆడతారు. మనకి సబ్సిడెన్స్ ఎన్నైనా ఉంటాయి. సబ్సిడెన్స్ అయితే మనకు ఫుల్ ఉంటాయి, అంటే ఎన్ని అయినా కూడా అన్లిమిటెడ్. ఇక ప్లేయర్స్ ఎంతమంది అని కావచ్చు, అంటే 6 మెంబర్స్ లోపల ఉండాలి. గోల్ కీపర్ ప్లస్ 1-7. ఇక్కడ 6 మీటర్ లైన్ ఉంటుంది, 9 మీటర్ లైన్ ఉంటుంది.